తిరుపతి జిల్లా వైసీపీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి మేయర్ సమావేశం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి భవనాన్ని అక్రమంగా నిర్మాణం చేసినట్లు అధికారులు తొలగించడానికి రావడం దారుణమన్నారు. నోటీసులో అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు ఎలా వస్తారని ప్రశ్నించారు. శేఖర్ రెడ్డి బరిలో ఉన్నారనే అక్కసుతోనే కూటమి నేతలు అధికారులు బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపించారు. తిరుపతి నగరపాలక సంస్థ రెండవ డిప్యూటీ మేయర్ స్థానం ఖాళీ అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ అండ్ అబ్జల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి గెలవకూడదు. ఎవరు అభ్యర్థిగా వచ్చినా ఆ అభ్యర్థి యొక్క ఆస్తుల మీద ప్రభుత్వం ఒత్తిడి పెట్టి ఆయన్ను ఆయన కుటుంబ సభ్యుల్ని ఇబ్బందులకు గురి చేసైనా ఉపసంహరింపజేయాలన్న ఆలోచనకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిందన్న విషయాన్ని మేము తెలుసుకున్నాం. మా అభ్యర్థిగా శేఖర్ రెడ్డి గారిని 2 రోజుల కిందట పార్టీ ప్రకటించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి మీరు పోటీలో ఉంటే మీ మీద భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున దాడులు చేయిస్తాం, మీ ఆస్తుల్ని ధ్వంసం చేయిస్తాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మీరు పోటీ నుంచి తప్పుకోండి అని ఒత్తిడి చేయడాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు ఖండించినటువంటి విషయం కూడా తెలిసిందే. వాళ్ళకి ఇప్పటికే విప్ జారీ చేశాం. విప్పును ధిక్కరించినట్లయితే పార్టీ వాళ్ళను సస్పెండ్ చేస్తుంది, అలానే సభ్యత్వాన్ని కూడా రద్దు చేయమని చెప్పి సంబంధిత అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారం. తిరుపతి నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ అంటే అభినయ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు రిజైన్ చేసి పోటీ చేయడం జరిగింది. సో ఆ ఖాళీ స్థానానికి ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం, 3rd దాని ఎలక్షన్స్ ఉండడం. సో మా అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా నాయకులు కరుణాకర్ రెడ్డి గారు అలాగే అభినయ్ రెడ్డి గారు 42 డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి ఎం శేఖర్ రెడ్డి గారిని అనౌన్స్ చేసిన వెంటనే గత 2 రోజులుగా ఆయనకు ప్రత్యక్షంగా వారి కుటుంబ సభ్యులకు పరోక్షంగా కూడా కొన్ని బెదిరింపులు, అంటే మీరు పోటీ నుంచి తప్పుకోవాలి లేదంటే మీ ఆస్తులు కానీ ఇంకా ఇతరత్ర వాటి మీద ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. కార్పొరేషన్ తరపున ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ డెమాలిష్ చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ రాగానే అభినయ్ గారు అట్లాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, లీగల్ టీం అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. తెలుసుకున్నది ఏంటంటే కనీసం ఈ బిల్డింగ్ డెమాలిషన్ చేస్తున్నామన్నటువంటి నోటీస్ కూడా సర్వ్ చేయకుండా ఇక్కడికి వస్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్. సో వీటిని ఎదుర్కోవడానికి మేము అభినయ్ రెడ్డి గారికి మద్దతుగా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ, లీగల్ టీం అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది క్షణాల్లో. సో వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.